నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మీ అందరికీ ఇవాళ వచ్చి ఈ ఈవెంట్ కవర్ చేస్తున్నందుకు మేము చాలా రుణపడి ఉంటాం. 63rd నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 5th to 15th డిసెంబర్ 2025 ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం వలన, కొంచెం ఫ్లైట్లు డిస్ట్రప్షన్ అన్నీ ఉండడం వలన మేము కొంచెం టైం ఇచ్చాము. ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, ఏ స్కేటర్ కూడా దేనివల్ల సఫర్ అవ్వకూడదు అని చెప్పి మేము ఇంకో 12 గంటలు చేసి వాళ్ళంతా ప్రాక్టీస్కి పెట్టాము. అయితే ఈ ప్రాసెస్లో మనకు విశాఖపట్నం తేనందుకు చాలా ఈవెంట్స్ జరిగాయి. బట్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకి 2nd జూన్ 2020 పైన అనౌన్స్ అయ్యి మాకు లెటర్ వచ్చిన హోస్టింగ్ రైట్స్ ఇవాళ మెటీరియలైజ్ అవుతున్నాయి. ఇది అవ్వనందుకు మెయిన్ రీజన్ ఏంటంటే విఎంఆర్డిఏ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రణవ్ గారు, విఎంఆర్డిఏ రీజన్ కమిషనర్ విశ్వనాథ్ గారు, వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మొత్తం రింగ్స్ అన్ని రినోవేట్ చేయనందుకు. ఇక్కడ వైజాగ్లో ఇవే రింగ్స్లో 7 నేషనల్స్ చేసాం ఇప్పటి వరకు, 7 నేషనల్స్. అయినా వారిని మంచిగా డెకరేట్ చేసి, రీలే చేసి, రినోవేట్ చేసి, ఎంతో ఎంకరేజింగ్గా వచ్చి చూసి వాళ్ళు శాంక్షన్ చేసి మనకు చేశారు. వాళ్ళకి ప్రెజెంట్ కమిషనర్ విఎంఆర్డి గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా చైర్మన్ ఆఫ్ ది 63rd నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మా చైర్మన్ గారు గన్నబాబు గారు. ఆయన స్పోర్ట్స్ లవరు, మీకు తెలుసు. ఆయన నేషనల్ వాలీబాల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఏ స్పోర్ట్ అయినా సరే గన్నబాబు గారిని మేము ఆయన అధ్యక్షతన, ఆయన గైడెన్స్ కింద, ఆయన హెల్ప్తో, ఆయన బ్లెస్సింగ్స్తో నడుస్తూ ఉంటుంది. అలాగే వెలగపూడి గారు, ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ ద ఎర్త్. ఏదైనా సరే ఇవాళ అయిపోతుంటుంది పని. వెలగపూడి రామకృష్ణ గారు, వీళ్ళు కాక ఇంకా మనకు విఎంఆర్డిఏలో డిసిషన్ వచ్చి, అప్రూవల్ వచ్చి చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్. స్పెసిఫిక్లీ టు భవానీ ప్రసాద్ గారు, భవానీ శంకర్ గారు, ఎస్సీ గారు, దుర్గా ప్రసాద్ గారు. వీళ్ళంతా ఏంటంటే డే అండ్ నైట్ ఇక్కడ ఉండి ఈ డిలే అయిపోతుంది, అవ్వలేదు కాబట్టి నేషనల్స్ పోస్ట్పోన్ అయిపోతాయి అనే ఒక అపోహ ఏదైతే క్రియేట్ అయిందో వాటన్నిటికీ విరుద్ధంగా ఇన్ టైం కాంట్రాక్టర్ గారు వర్మ గారు కూడా రాత్రి పగలు ఇక్కడ నిల్చొని చేశారు. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందని మొత్తం అందరికీ తెలిసి ఇన్ టైం మనం స్టార్ట్ చేయగలుగుతున్నాం. అలాగే మన మన జీవీఎంసీలకు శివాజీ పార్క్కి వాళ్ళు కావాల్సిన మరమ్మతులు చేసి వాళ్ళు ఫుల్గా మనకు కోఆపరేట్ చేశారు. దానికి అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వాళ్ళు బ్యూటిఫికేషన్కి అన్నిటికీ మనకి చాలా సహాయపడ్డారు. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అండ్ ఎవర్